ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ కుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన మహోన్నతమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను పూజించడానికి, స్తుతించడానికి ఇచ్చిన సమయం కొరకే వందనాలు, స్తోత్రాలు. మరోసారి స్థలాన్ని మమ్మలను యేసు ప్రభువారి రక్తము ద్వారా శుద్ధీకరించి పవిత్రపరిచింది. ఆయన మా జీవితంలో ప్రతిదినం దయాకిరీటంగా మీరు ఇస్తున్నారు. మీరు ఇవ్వందే ఒక క్షణమైన మేము జీవించలేము. జ్ఞాపం చేసుకోండి. ఈ దినం మాకు కావలసిన మీ మాటలు ప్రసాదించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. రక్షణ గల వాడుగా అక్షయుండగు యేసుడు, రక్షణ గల వాడుగా అక్షయుండగు యేసుడు, దీక్షతోడ యెరూషలేము వచ్చుచుండే, దీక్షతోడ యెరూషలేము వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము, యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము. యేసుడేలా వచ్చుచుండే, హల్లెలూయా, యేసుడేలా వచ్చుచుండే, హల్లెలూయా. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినం దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 29వ వచనం. విగ్రహములకు బలి అర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జించవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా? మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక, మీకు క్షేమము కలుగును గాక. దేవుడు సంఘమునకు, దేవుని బిడ్డలకు క్షేమము ఇచ్చేవాడు. మీకు సంఘమునకు క్షేమము కలగాలంటే దేవుడు ఏమైతే విడిచిపెట్టమంటున్నాడో
వాటిని మనం విడిచిపెట్టినప్పుడు సంఘమునకు మనకి క్షేమం కలుగుతుంది. కాబట్టి మనకి క్షేమము కలగాలంటే మనము దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ విగ్రహములకు బలి అర్పించిన వాటిని, రక్తమును, గొంతుకు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జించవలెను. ఇవి విసర్జించినప్పుడు మనకి క్షేమం కలుగుతుంది. ఇంకా మనము దేవుడు మనకి క్షేమాన్ని ఇవ్వాలంటే దేవుని వాక్యము, కీర్తనలు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనములో మనం క్షేమము కలగాలంటే దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు. దీనులుగా ఉండాలి. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు. కాబట్టి దేవుడు మనకి క్షేమము ఇవ్వాలంటే దీనులుగా ఉండాలి. దీన మనస్సు దేవుడిచ్చే మనస్సు. కాబట్టి ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. కాబట్టి ఇదిగో నీ దేవుడు, నీ రాజు దీనుడు, దీనమైన మనసు గలవాడుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆ మనస్సును మనం కలిగి ఉండాలి. గర్వ మనస్సు దేవునికి అసహ్యం. రెండవదిగా దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనంలో, రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. రెండవదిగా నీతి న్యాయములను అనుసరించి జీవించాలి. నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి జీవించాలి. అప్పుడు దేవుడు మనకు క్షేమం ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి పాపములో ఉన్నంత వరకు, అన్యాయముగా జీవించినంత వరకు నీకు క్షేమం ఉండదు. అందుకనే దేవుడు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించాలి. మూడవదిగా, నీవెవరినైతే బాధ పెట్టావో వారి యందు కరుణ చూపాలి. అప్పుడు నీ క్షేమం ఉంటుంది. మనము బాధ పెట్టిన వారి యందు కరుణ చూపించేవారిగా ఉండాలి. కాబట్టి ఎన్నోసార్లు మనం బాధ పెడుతుంటాం ఎంతోమందిని. మనం ఎవరినైతే బాధ పెట్టామో వారిని కరుణించేవారికి ఉండాలి. అప్పుడు దేవుడు మనకి క్షేమం ఇచ్చేవాడుగా ఉన్నాడు. జక్కయ్య తన పాపాలన్నీ ఒప్పుకుంటున్నప్పుడు, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలు చెల్లిస్తానని ఒప్పుకున్నాడు. కాబట్టి క్షేమము, మీకు క్షేమము కలగాలంటే దీనులుగా ఉండాలి. పాపములు మాని నీతి న్యాయములు జరిగించాలి. నువ్వు బాధ పెట్టిన వారిని అనుకరించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మీకు క్షేమము, మీ ఇంటికి క్షేమము, మీకు కలిగిన అంతటికి క్షేమము కలుగుతుంది. దేవుడు క్షేమమిచ్చేవాడు, క్షేమముగా ఉంచేవాడు. దేవునిలోనే క్షేమం ఉంది. ఆయనే మన క్షేమాధారం. కాబట్టి
వానికి క్షేమాధారమైన దేవుని యందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. వాగ్దానం దేవుడు నెరవేర్చును గాక. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, క్షేమిచ్చే దేవుడు, క్షేమాభివృద్ధినిచ్చేవాడు. మరి మేము క్షేమంగా ఉండాలి అంటే, మేము దీన మనసు కలిగి ఉండాలని, ప్రభా మీరు విడిచిపెట్టమన్నవన్నీ విడిచిపెట్టాలని, పాపం విడిచిపెట్టాలని, నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలని, మేము బాధ పెట్టిన వారిని అనుకరించాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా మీ మాటను బట్టి మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. ఈ దినమందు మీరే మాకు సహాయం చేయండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న వారిని స్వస్థపరచండి. అయినా మరి దూరదేశంలో ఉన్న వారిని కాపాడండి. ఈ విధంగా మరి తండ్రి అపాయంలో, ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవా సహాయం చేయండి. ఈ దినమందంతా ఈ సన్నిధి మాతో ఉంచండి. చదువుకుంటున్న వారికి సహాయం చేయండి. గర్భిణీ బిడ్డలను దీవించండి, సహాయం చేయి. ఈ దినమందంతా మీ సహాయం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనందరికీ ఈ రోజంతా తోడయుండి కాపాడును గాక. ఆమేన్.